వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలోని మష్రూమ్ తో రెసిపీని షేర్ చేస్తున్నాను. బెంగళూరులో డొన్నె బిర్యానీ చాలా ఫేమస్ కదా. మనం ఈ రోజు మష్రూమ్ తోటి డొన్నె బిర్యానీ ఈజీగా కుక్కర్ లో చేసేద్దాము. తక్కువ టైంలో అయిపోతుంది. అన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎలా ప్రిపేర్ చేసుకుని ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా షేర్ చేసేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మనం రైస్ ని నానబెట్టేసుకుందాము. మెజర్మెంట్ స్పూన్ తోటి 1.5 కప్ రైస్ ని బౌల్ లో వేసేసుకున్నాను. డొన్నె బిర్యానీ చేయడానికి ఎక్కువ వరకు బాస్మతి రైస్ కన్నా జీరా రైస్ ని యూజ్ చేస్తూ ఉంటారు, కానీ నేను ఇక్కడ సోనా మసూరి రైస్ ని యూజ్ చేస్తున్నాను. రైస్ ని వాటర్ వేసి నీట్ గా వాష్ చేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ బౌల్ ని పక్కన పెట్టేసి బిర్యానీకి కావాల్సిన వేరే ప్రిపరేషన్ చేసేద్దాము. ఈ డొన్నె బిర్యానీని మష్రూమ్ తో చేస్తున్నాం కాబట్టి మష్రూమ్ ని 400 గ్రామ్స్ తీసుకోవాలి. కుకింగ్ వీడియోస్ లో ఎప్పుడు మష్రూమ్ రెసిపీ షేర్ చేసినా సరే నేను క్లీనింగ్ ఎక్కువ వరకు చూపించను. మష్రూమ్ ని క్లీన్ చేసుకోవాలని మాత్రమే చెప్తాను. మన సబ్స్క్రైబర్ అడుగుతారు క్లీనింగ్ కూడా చూపించమని, అది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. మష్రూమ్ ని వీడియోలో చూపించిన విధంగా బాటమ్ నుండి మనం స్కిన్ అనేది తీసేసుకోవాలి. అది చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ అన్ని మష్రూమ్ తీయడానికి కొద్దిగా టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ అలాగా. ఇలా మష్రూమ్ కి ఉన్న స్కిన్ అంతా తీసేసుకోవాలి. కొంతమంది ఈ మష్రూమ్ కి ఉన్న బ్లాక్ కలర్ ని మొత్తం కూడా తీసేస్తూ ఉంటారు. అది తీసినా తీయకపోయినా నో ప్రాబ్లం అండి. ఒకవేళ మనకి ఎక్కువగా టైం ఉంటే మాత్రం వాటిని తీసేయాలి, లేదంటే దాన్ని ఏమి టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ మంది దీన్ని కూడా తీసేస్తూ ఉంటారు, అది కూడా తీయాల్సిన అవసరం లేదండి. అవన్నీ తీసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఇంకా మష్రూమ్ దగ్గరే చాలా టైం అయిపోతూ ఉంటుంది. నా వరకు అయితే ఓన్లీ స్కిన్ మాత్రమే తీస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఇంకేమైనా క్లీనింగ్ కి టిప్స్ పాటిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి, అందరికి యూస్ అవుతుంది కదా. ఇలా మొత్తం క్లీన్ చేశాక మష్రూమ్ ని 4 పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. 4 పీసెస్ లేదంటే 2 పీసెస్ గా కట్ చేసుకోవచ్చు, కానీ నేను దీన్ని ఇలాగే ఈ రోజు రెసిపీలో యూస్ చేసేస్తున్నాను. వాటర్ వేసి నీట్ గా వాష్ చేసేసుకోవాలి. మష్రూమ్ తొందరగా బ్లాక్ అయిపోతుందండి. తొందరగా స్కిన్ తీసేసుకుని వాటర్ లో వేసేసుకోవాలి. ఎక్కువ మష్రూమ్ ఉంటే నేను అలాగే చేస్తాను, స్కిన్ తీసేసి వెంటనే వాటర్ లో వేసేస్తూ ఉంటాను. ఇలా నీట్ గా వాష్ చేశాక రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, 2 స్పూన్ల పెరుగు వేసి, పెరుగు నచ్చితే వేసుకోవచ్చు అండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఈ డొన్నె బిర్యానీని కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ సైజు రైస్ ఉడికే అంత ఫ్రీగా ఉండాలి, లేదంటే విజిల్ వేయకుండా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కుక్కర్ లేకపోతే పాన్ లో కూడా చేసుకోవచ్చు అండి. ఒకవేళ పాన్ లో చేస్తున్నట్టయితే సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి పులావ్ టైప్ లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ లోని ఆయిల్ వేసి అది వేడయ్యాక 3 బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం, యాలకులు, స్టోన్ ఫ్లవర్, సోంపు వేసి ప్లేట్ లో కనిపిస్తున్నవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసేసుకుంటే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా కుక్కర్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి మరీ లైట్ బ్రౌన్ కలర్ కాకుండా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక ఇందాక మష్రూమ్ అంతా కూడా మనము మసాలాలు కలిపి పెట్టేసాం కదా, అది కూడా కుక్కర్ లో వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని మనం గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వాటిని ప్రిపేర్ చేసేసుకుందాము. మిక్సీ జార్ లోని 1/2 కప్పు పుదీనా ఆకులు, 1 కప్పు కొత్తిమీర, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లము, పచ్చిమిర్చి నేను 4-5 తీసుకున్నాను. ఎక్కువగా తినేవారు 6-7 కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి 1/2 కప్పు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఇందులో కూడా వేసి గ్రైండ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ పేస్ట్ ని కుక్కర్ లో వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఇది ఇంకో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక మీడియం సైజ్ టమాటాని చాప్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ టమాటాని ఎప్పుడైనా పేస్ట్ చేసినా సరే సెపరేట్ గానే పేస్ట్ చేయండి. ఆ పుదీనా కొత్తిమీరతో మాత్రం అసలు పేస్ట్ చేయకూడదు, ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఇలా సెపరేట్ గా గ్రైండ్ చేసుకుని కుక్కర్ లో వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఉడికేలోపు మష్రూమ్ నుండి కూడా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇదంతా బాగా కుక్ అయ్యి చూసారా కలర్ కూడా చేంజ్ అయింది. ఇది ఇలా అంతా దగ్గరకు వచ్చేసరికి ఇల్లంతా కూడా మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇలా అంతా దగ్గరకు వచ్చి కొద్దిగా ఆయిల్ పైకి తేలాక
ఒక కప్ రైస్ కి 1.5 కప్ వాటర్ ని వేస్తున్నాను. ఇక్కడ 1.5 కప్ రైస్ యూజ్ చేశాను కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసాక కొద్దిగా నిమ్మరసం వేసేసుకుందాము. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని కావాలి అంటే వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసేసి నానబెట్టిన రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ ని వేసాక అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా కూడా పాన్ లో చేసినట్టయితే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు సేమ్ పులావ్ లాగా ఉడికించుకోవాలి. లేదు కుక్కర్ సైజ్ సరిపోతుంది రైస్ ఉడకటానికి అని అనిపిస్తే మాత్రం మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించుకోవాలి. ఎక్కువ వరకు రెసిపీస్ అన్నిటిని కూడా కుక్కర్ లోనే చేస్తూ ఉంటాను. చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కుక్కర్ లో అయితే. కుక్కర్ విజిల్ వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోవాలండి. ఫైనల్ గా కుక్కర్ అయితే విజిల్ వేసేసింది. వెంటనే కుక్కర్ మూత తీసేయకుండా ఆవిరి అంతా పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేయాలి. ఈ మష్రూమ్ దొన్నె బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలా మష్రూమ్ రైస్ రెండు కలిపి తింటుంటే సూపర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తినము అని అనుకుంటే మాత్రం ఈ మష్రూమ్ దొన్నె బిర్యానీని ట్రై చేయాల్సిందే. కుదిరితే జీరా రైస్ యూస్ చేయండి, లేదంటే నార్మల్ సోనా మసూరి రైస్ తో కూడా దొన్నె బిర్యానీ బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్ గా దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.